నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14 తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో, ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలుంటాయనే విశ్లేషణ చేద్దాము. సో, ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14 తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని గనక మనము లొకేషన్‌గా తీసుకున్నట్లయితే గనక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14 తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18 తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18 తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5 తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2 తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంటుందనమాట. సో, గురువు మనకి జనరల్‌గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటామనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలిస్తారు. శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్‌ని బట్టి మనకి తెలుసుకుంటామనమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి, ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్‌లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు. అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకేం చెప్తాయంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి, అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్‌లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికి కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందనమాట. సో, అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. కర్కాటక రాశి వాళ్ళకి గురు గోచారము ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వాళ్ళకి నైసర్గిక కాలపురుష కుండలిలో గురుగ్రహము షష్ఠ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు. అలాంటి గురువు ఈ మిథున రాశిలోకి సంచారం అంటే వాళ్ళకి వ్యయస్థానంలో సంచారం జరగడం అన్నమాట. జనరల్‌గా వ్యయస్థానం మనము ఐసోలేషన్‌కి లేకపోతే దూరంగా ఉండడము అంటే గృహం నుంచి సొంత ఊరు నుంచి దూర దేశంలో ఉండడము, దూర ప్రాంతంలో ఉండడం అనేది కూడా మనము కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాము. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడము, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి వ్యయస్థానం నుంచి కూడా చూస్తారు. లాసెస్ ఇవన్నీ కూడా అన్నమాట. సో, కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే షష్టాధిపతి, భాగ్యాధిపతి వ్యయస్థానంలో ట్రాన్సిషన్ అంటే కర్కాటక రాశి వాళ్ళ తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే షష్ఠ స్థానాన్ని రూల్ చేసే గ్రహము వ్యయస్థానంలోకి వెళ్ళిందంటే కొద్దిగా హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా మీకు హాస్పిటల్‌లో కొద్దిగా ఖర్చులు పెట్టించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, ఆ విషయంలో కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందువల్ల అంటే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఈ టైంలో మీకు కొద్దిపాటిగా అది హెడేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రేపు చూద్దాంలే అన్నట్టు నెగ్లిజెన్సీ చేయకుండా వీలైనంత మట్టుకు తొందరగా డాక్టర్స్‌ని సంప్రదించినట్లయితే గనక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గురువులతో కొద్దిపాటిగా మంచిగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మీకున్న ఫ్రస్ట్రేషన్స్ వల్ల కొద్దిగా గురువుల పైన కూడా మీరు అవి వ్యతిరేకంగా చూయించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గురువులు లేని వాళ్ళెవరైనా ఉంటే మీకంటే వయసులో పెద్దవాళ్ళున్నా, తండ్రి స్థాయిలో ఉన్న వాళ్ళెవరైనా ఉన్నా వాళ్ళతో కూడా కొద్దిగా రిలేషన్‌షిప్స్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండే ప్రయత్నం చేయండి.
అండ్ మీకు కొద్దిగా మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నిద్ర లేకుండా కొద్దిగా నిద్ర విషయంలో డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసేసి ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకోకుండా మితిమీరిన ఖర్చులు పెట్టుకుంటే గనక ఈ సంవత్సరం కొద్దిగా మీకు కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌గా అంటే మీకు ఉద్యోగపరంగా గురువు ఎక్కడ కూడా మనకి కర్మక్షేత్రాన్ని చూడకపోయినా షష్టాధిపతి వ్యయస్థానంలో ఉండడం జనరల్‌గా మనకి డైలీ రొటీన్, మనకి వర్క్ కల్చర్ కూడా మనము 6థ్ హౌస్ నుంచి చూస్తాం కాబట్టి, కొద్దిపాటిగా మీకు ఉద్యోగంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏదన్నా వర్క్ మీకు ఇచ్చినా సరే దాన్ని టైంకి మీరు రెక్టిఫై చేసుకోకపోవడం, లేకపోతే టైంకి మీరు దాన్ని సబ్మిషన్స్ చేసుకోకపోవడము, మీ యొక్క మేనేజర్స్ నుంచి కొద్దిగా ఒత్తిడి అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. దానివల్ల మీరు కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా విభేదాలు వచ్చే పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి, ఆ విషయంలో కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే మీరు మీ లోకంలో మీరే ఉంటాను అని అనుకునే ఒక పరిస్థితి గురు గ్రహం వల్ల మీకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మాత్రం ఇది ఇది చాలా మంచి ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడము, లేదా ఏదైనా హీలింగ్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వడము, మెడిటేషన్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వడము, లేకపోతే ఏదన్నా యోగా నేర్చుకోవడము, మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటే మీరంటే ఏంటి? మీరేం కావాలనుకుంటున్నారు? మీకేది దొరకట్లేదు, లేకపోతే మీరేదైనా నష్టాలలో ఉంటే దాన్ని ఎలా మీరు అధిగమించాలి అంటే మీ పైన మీకొక సెల్ఫ్ ఫోకస్ అనేది పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, మీలో మార్చుకోవాల్సిన గుణాలేంటి? కరెక్ట్‌గా ఫాలో అవుతున్నానా లేదా? ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ మీకు రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఎక్కువ ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ధార్మికమైన పనుల కోసము కొద్దిపాటిగా ట్రావెలింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే భాగ్యాధిపతి వ్యయస్థానంలో అంటే ఈ 2 హౌసెస్ కూడా యాక్టివేషన్‌లోకొస్తాయి కాబట్టి, ఇవి 2 కూడా మనకి ట్రావెలింగ్‌కి సంబంధించిన హౌసెస్ కిందకి కన్సిడరేషన్ చేసుకుంటాం కాబట్టి, ఏదన్నా ధార్మికమైన స్థలాలు, టెంపుల్స్ ఇట్లాంటివి విజిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, ఆ విషయంలో కూడా కొద్దిగా డబ్బు ఖర్చయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వాళ్ళకెవరైనా పెద్ద ఏజ్‌లో అంటే పెళ్ళిళ్ళు అవ్వని పిల్లలెవరైనా ఉంటే కనక వాళ్ళ విషయంలో వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి మీరు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే శుభకార్యాలకి డబ్బులు కొద్దిగా ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇదివరకు ఎవరైనా సరే గృహం నిర్మించుకోవాలి, లేకపోతే ఏదైనా ల్యాండ్స్ కొనుక్కోవాలి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇలాంటివి ఏవైనా అనుకున్నట్లయితే గనక ఈ సంవత్సరం వాటిపైన ఎక్కువ ఫోకస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మీరు కొద్దిగా డబ్బు ఎక్కువ అధికంగా గూడా మీరు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలకు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. ఆరోగ్యం పట్ల కర్కాటక రాశి వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మీకు ఏమాత్రం యాంగ్జైటీ అనిపించినా సరే మీరు వెంటనే మెడిటేషన్ ప్రాక్టీసెస్ నేర్చుకున్నట్లయితే గనక దాన్ని చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఒస్తాయి. దగ్గరలో ఉన్న బృహస్పతి టెంపుల్ ఏదైనా ఉన్నా, నవగ్రహ టెంపుల్ ఏదైనా ఉంటే గనక అక్కడ ప్రతి గురువారం రోజు ప్రతి 16 ప్రదక్షిణాలు చేసుకొని ఆవు నెయ్యితో దీపం పెట్టుకున్నట్లయితే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే గురువుల పట్ల కొద్దిగా రెస్పెక్ట్ చూయిస్తూ ఉండండి. వాళ్ళు చెప్పే మీకెక్కడైనా కన్‌ఫ్యూజన్ అనిపిస్తే కనుక వాళ్ళ సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. గోవుకు గ్రాసం తినిపించండి. నవధాన్యాలు నానబెట్టి అవి చాలా మెత్తగా అయిన తర్వాత ఒక పొడిలాగా చేసేసి గోవుకి తినిపించే ప్రయత్నం చేయండి. అవి చేయలేని వాళ్ళు ఉంటే గనక క్యారెట్, కీరా ఇట్లాంటి ఆకుకూరలు ఇలాంటివేమైనా ఉన్నా కూడా తినిపించొచ్చు. అండ్ వీలైతే మీరు ఇంట్లో ఒకసారి దత్తపారాయణం పూజ చేయించుకొని, మీ ఆర్థిక స్తోమత గనక మీకు సపోర్ట్ చేస్తే దత్తపారాయణం పూజ ఇంట్లో మీరు ఒకసారి చేయించుకున్నట్లయితే గనక, ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి.